2019 ఎన్నికలకు ముందు వెలుగొండ ప్రాజెక్టుని తెలుగుదేశం పార్టీ నిర్లక్ష్యం చేసింది. మేము వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. ఎవరు నిర్లక్ష్యం చేశారు? మీరు పెట్టిన కాంట్రాక్టర్లు కోర్టు కేసి ఆ రోజు పనులు జరగకుండా అడ్డుకుంటే దాన్ని చంద్రబాబు గారు అన్ని రకాలుగా మాట్లాడి కాంట్రాక్టర్లని ఒక కొలిక్కి తీసుకొని వచ్చి ప్రాజెక్టు పనులు మొదలయ్యే విధంగా చేసి 1500 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి పనులు శరవేగంగా జరిగేలా చేస్తే మీరు ఎంత మాత్రం ఈ ప్రాజెక్టు మీద చిత్తశుద్ధి చూపించారు. ఇది దుర్మార్గం కాదా? ఈ అమాయక ప్రాంత ప్రజలు ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజల్ని అమాయకత్వాన్ని సొమ్ము చేసుకోవడం కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఎంత దుర్మార్గం! వెలుగొండ ప్రాజెక్టును 2019లో పూర్తి చేస్తా అన్నావు, 19/20లో పూర్తి చేస్తా అన్నావు, 20/21లో పూర్తి చేస్తా అన్నావు, 21/22 అన్నావు, 22/23 వచ్చింది, 23 ఆగస్టు అన్నావు, సెప్టెంబర్ అన్నావు, అక్టోబర్ అన్నావు, నవంబర్ అన్నావు. లాస్ట్కు ఈత కొడతామని పోతే ఆడ నీళ్లు లేవు. ఎంత దుర్మార్గమో మీరు కూడా ఆలోచన చేయండి.